అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ ఆశా కుకింగ్ వరల్డ్ ఛానల్. ముందుగా మన సోదర సోదరీమణులందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణిమ అని అంటాం. ఈ రోజు నాడే రాఖీ పండుగ చేసుకుంటాం. సో మన ఇంటికి వచ్చిన మన సోదరుల కోసం ఏదైనా స్వీట్ చేస్తాం కదా, అందుకే నేనైతే రసగుల్లా చేశానండి. చాలా సాఫ్ట్గా జ్యూసీగా వచ్చింది. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాలను కాచుకోవడానికి వీలుగా ఉండే ఒక గిన్నెని అయితే పెట్టుకోవాలి. నాకు కొద్దిగా పాలు ఇంట్లో ఉన్నాయి, సో నేను దాంతోనే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇది చేసుకోవడానికి చిక్కగా ఉండే పాలు కావాలి కాబట్టి నేను ప్యాకెట్ పాలను అయితే వేసుకుని కొద్దిగా పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్నాను. తర్వాత ఈ విధంగా స్పూన్తో కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి నేను వెనిగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి, పాలు విరగొట్టుకోవడం కోసము. లేదా లెమన్ జ్యూస్ ఉంటే దానిని కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కూడా లేకపోతే కొద్దిగా పెరుగును వేసినట్లయితే అలా కూడా పాలు అనేవి విరుగుతాయండి. సో చూసారు కదా, వెనిగర్ వేసిన తర్వాత చాలా త్వరగా అయితే విరిగిపోయాయి. సో ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ విరిగిన పాలు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత మనం వడకట్టుకోవాలి. సో అందుకోసం నేను స్ట్రైనర్లోకి క్లాత్ని అయితే పెట్టుకుని మనకి పన్నీర్ అనేది సపరేట్ చేసుకోవడం కోసం దీంట్లోకి అయితే వడకట్టుకుంటున్నానండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా చేసినట్లయితే పన్నీర్ అనేది మంచిగా సపరేట్ అయిపోతుంది. సో వాటర్ అనేది తీసేయడం కోసము నేను ఇలా క్లాత్ని అయితే మంచిగా ప్రెస్ చేస్తున్నాను. సో అప్పుడు వాటర్ అనేది మొత్తం పోతుంది, పన్నీర్ అనేది క్లాత్లోకి మిగిలిపోతుంది. నెక్స్ట్ ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే మనకి ముద్దలా అయితే వచ్చింది కదండి. సో ఇప్పుడు దీనిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఈ విధంగా ఓపెన్ చేసుకుని దీనిని ఇప్పుడైతే మనం ప్రెస్ చేసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న పీసెస్గా అయితే ఉంది కదండి, ఇదంతా చేత్తో అదుముతున్నప్పుడు మనకి మెత్తగా అయితే అవుతుంది. సో అలా రావాలండి, అందుకనే నేను చేత్తో ఈ విధంగా అయితే ప్రెస్ చేస్తున్నాను. మొత్తం పన్నీర్ని అంతా ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత అది మనకి సాఫ్ట్ డవ్లా అయితే అవుతుంది. ఈ లోపుగా నేను షుగర్ సిరప్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను జస్ట్ హాఫ్ లీటర్ మిల్కే తీసుకున్నాను కాబట్టి ఒక స్మాల్ కప్తో షుగర్ తీసుకున్నాను. 2.5 కప్స్ వరకు వాటర్ని అయితే తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద అయితే పెట్టుకుంటున్నాను. ఈ సిరప్ అనేది రెడీ అయ్యేలోపుగా మనం పన్నీర్ని అయితే మంచిగా సాఫ్ట్ డవ్లా అయితే చేసుకోవాలి. చూసారు కదండి, ఇందాక వేరేలా ఉంది, ఇప్పుడైతే మంచి సాఫ్ట్గా వచ్చేసింది కదా. ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీనిని అంతటిని ఒక ముద్దలా అయితే చేసుకోవాలి. తర్వాత మనకి ఏ సైజులో బాల్స్ కావాలో ఆ సైజులో మనం అన్నింటినీ బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. షేప్ అనేది బాల్స్ అనేవి ఉండదండి, దీన్ని ఫ్లాట్గా చేసుకోవచ్చు లేదా బుల్లెట్ షేప్లో కూడా చేసుకుంటారు, అది మన ఇష్టం. సో నేనైతే బాల్స్లో చేసుకుంటున్నాను. ఇవన్నీ చేసుకునే లోపుగా ఒక చిన్న మాట అండి. రక్షాబంధన్ అంటే 2 పదాల కలయిక. రక్ష అంటే రక్షణగా ఉండడము, బంధన్ అంటే ఒక బంధాన్ని కలిగి ఉండడం అని అర్థము. ఒక సోదరి తన సోదరునికి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషాలతో ఉండాలని చెప్పేసి ఒక తాడునైతే మణికట్టుకు కడుతుంది. అదే విధంగా తన సోదరుడు తనకి రక్షగా ఉంటానని చెప్పేసి ప్రామిస్ చేస్తూ ఆ తాడునైతే కట్టించుకుని ఆశీర్వదిస్తాడండి. సో ఇదే రక్షాబంధన్ అర్థము. దీనికి సంబంధించి చాలా స్టోరీస్ అయితే ఉన్నాయి, కానీ మనం సింపుల్గా చెప్పుకోవాలి కదా, అందుకే ఇలా చెప్పేశాను. సో నేను బాల్స్ అన్నీ చేసుకున్న తర్వాత ఈ షుగర్ పాకంలోకి అయితే వేసుకుని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. అప్పుడు మనకి బాల్స్ అనేవి కొంచెం ఉబ్బుతాయండి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకుని మరొక 10 మినిట్స్ పాటు మరిగించుకోవాలి. ఈ స్వీట్ చేసేటప్పుడు మనకి షుగర్ అనేది పాకం రావాల్సిన అవసరం ఉండదండి. ఫస్ట్లో మనం షుగర్ కరిగేంత వరకు మరిగించుకోవాలి. నెక్స్ట్ వీటిని ఒక 25 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోతాయి. ఫైనల్గా దీంట్లోకి దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడిని కూడా వేసుకుంటున్నాను. ఇది వేసాక మూత పెట్టుకుని మరొక 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచి మరిగించుకోవాలి. ఫ్లేవర్ అంతా వీటికి పడుతుంది. సో ఫైనల్గా మూత అయితే ఓపెన్ చేసేసాను. మంచి స్మెల్తో చాలా బాగున్నాయి కదండి, చూడడానికి చక్కగా అయితే వచ్చేసాయి. వీటిని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి. రాఖీ పండుగ సందర్భంగా నా అన్నయ్యలు తమ్ముళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్. మీరు ఎప్పుడు సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాఖీ పండుగకి ఈ స్వీట్ ని ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోకి లైక్, షేర్, సబ్స్క్రైబ్.